ఫేర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ పార్టీలో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి రప్పించింది. 45 minutes అన్నారు కానీ కేవలం 20 minutes నిజంగా కంటతడి తెప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎడ్జ్ కొంచెం వస్తారు. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం జాన్వీ కపూర్ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్కి. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ మనకి ఇంట్రెస్ట్ గా లేకపోయినా బీజిఎం వల్ల ఇంకా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ కూడా నాన్ సింక్ లో వస్తుంది అనమాట. ఒక సీరియస్ గా ఒక ఎమోషనల్ గా వెళ్తున్న సెకండ్ హాఫ్ లో సినిమాలో అలా ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నిజంగా. బట్ ఫస్ట్ హాఫ్ లో కూడా నిజంగా చిక్రి అన్న సాంగ్, రారా అన్న సాంగ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్ గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే బాగుంది అంతే, వన్ టైం వాచబుల్ అంతే. రేటింగ్ వరకు అడుగుతాను. థ్యాంక్ యూ. ఇది అసలే సినిమా అయితే బాగుందన్నా. సూపర్. జాన్వీ కపూర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఆల్రెడీ రామ్ చరణ్ పెళ్ళి అయింది కాబట్టి నేను చేసుకున్నాను తాళి తెచ్చిన దొరుకుతుంది. రామ్ చరణ్ ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, నేను చేసుకున్నాను అని చెప్పేసి చేసుకున్నాను. మెడలు కట్టేసి అవపడతాయి. ఆమె నేను కడతామని తెచ్చిన, ఆమె కడతా నేను కట్టుకోండి. నేనేం చేయాలి? సినిమా అయితే బాగుందన్నా. గేమ్ చేంజర్ వడ్డీతో సహా ఇచ్చేసిండు అంతే. నిజంగా బుచ్చిబాబు బొత్తు బీగుదామని వచ్చినా కానీ సినిమా బాగుంది. బాగలేకపోతే మొత్తం బీకేస్తుంటాయి కానీ చాలా బాగుంది సినిమా. ఐ లవ్ యూ బుచ్చిబాబు, ఐ లవ్ యూ జాన్వీ కపూర్. స్పోర్ట్స్ అన్ని ఆడాలి అనేసి తెలుసుకున్నాను. అంటే సినిమా ఎలా అనిపించింది? అంటే జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ అసలు లేదు అందులో, అనవసరంగా పెట్టారు ఆవిడని. చాలా అందుకే సూపర్ హిట్ అవుతుంది మూవీ. ఎలా అనిపించింది వాళ్ళ కాంబినేషన్? చిరంజీవి గారు శ్రీదేవి గారి కాంబినేషన్ వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? సూపర్. బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా డాన్స్ కానివ్వండి. సూపర్ గా ఉంది. రామ్ చరణ్ అదరగొట్టేసాడు. చాలా మంది సినిమా స్టోరీ అంతలా ఏం లేదు, నార్మల్ గానే ఉంది అని అంటున్నారు. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకుని రాకపోతే ఇంకా అంతే. అంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంది అని అంటున్నారు కదా, మీరు ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? మీకు ఎక్కడ హైలైట్ అవుతుంది? రామ్ చరణ్ మేము ఎప్పుడో కనెక్ట్ అయిపోయాం. సో ఏ మూవీలైనా కనెక్ట్ అయ్యే ఉంటుంటాం. సినిమా నేను చూసిన, నేను రామ్ చరణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా. నాకు రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ ఫిలిం అందరూ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది ట్రోల్ చేశారు, నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్పారు. ఈ కంటెంట్ గురించి ఈ సినిమా ఈ కంటెంట్ గురించి నెగిటివ్ కామెంట్ చెప్పడానికి అయితే ఏం స్టఫ్ లేదు. ఇందులో ఏ మిస్టేక్ లేదు. ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా లేదు. ఒక్కొక్క సీను గూస్ బంప్స్ అంతే. గూస్ బంప్స్ యాక్టింగ్ ఇందులో రంగస్థలంలో యాక్టింగ్ మీరు చూశారు, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఈ సినిమాలో ఈ పెద్ది అనే టైటిల్ ఆ కంటెంట్ కి తగ్గట్టు ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కి మీరు ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగుంది యాక్టింగ్. బట్ స్పెషల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డెడికేషన్ చాలా బాగుంది. అండ్ మూవీలో వేరియేషన్స్ అంటే ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఫిలిము, అంటే ఆ గేమింగ్, ఆ స్పోర్ట్స్, రన్నింగ్ కానీ ఇంకా చాలా కుస్తీ. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో చాలా సినిమాలు వచ్చినాయి కదా, ఈ సినిమా అంత స్పెషల్ ఏమో లేదు. ఈ సినిమాలో స్పెషల్ చాలా ఉంది. క్లైమాక్స్ సీన్ చూడండి, క్లైమాక్స్ సీన్ చూస్తే మీకే స్పెషల్ గా అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. అసలు ఆ రామ్ చరణ్ సార్ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. బుచ్చిబాబు ఫెయిల్ అయ్యారని అంటున్నారు. చెప్పండి. మూవీ అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్ కి ఎక్కుతుంది. ఈ సినిమా అంత బాగుంది. ఇట్లాంటి ఫిలిమ్స్ లని ఎంకరేజ్ చేయాలి, ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా చాలా రావాలి. మన టాలీవుడ్ ఫిలిం యాక్టర్స్ ఇట్లాంటి కంటెంట్స్, ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామా ఫిలిమ్స్, ఒక ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం చాలా రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి వందనాలు. ఏ న్యూస్ అయినా స్ప్రెడ్ అయ్యేది ఓన్లీ మీడియా ద్వారానే. ఈ మీడియా కరెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉంటాయి. గిట్టని వాళ్ళు పట్టని వాళ్ళు నెగిటివ్ టాక్ ఇవ్వచ్చు, కానీ అవన్నీ ఏమి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సినిమా మాత్రం 100% ప్యూర్ ఫుల్ మిల్స్ లా ఉంది. సినిమా చాలా బాగుందండి. సినిమా నాకు
లాగ్ అంటే సినిమాలో ఒక మెసేజ్ని అర్థం చేసుకోవాలండి. కూర్చొని ఏది చూసామా వెళ్ళిపోయినది కాదు. సినిమా ఫస్ట్ నుంచి నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక మెసేజ్ ఇంకా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. బుచ్చిబాబు మార్కు మంచిగా అనిపించింది. పిల్లల కాడికెళ్ళి ఫ్యామిలీ అందరు రావచ్చు సినిమాకు. సినిమాలో ఏం అంత చెడు ప్రవర్తనలు కానీ అట్లాంటివి ఏం లేవు. సినిమా టోటల్ అందరు చూడొచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి మాత్రం చాలా హైలైట్ చేశాడు. లాస్ట్లో ట్రైన్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ కాలు తీసేస్తాడు. తన ఊరి కోసం ట్రైన్ అక్కడ ఆగదు కాబట్టి జగపతి బాబు సీన్ అక్కడ చాలా హైలైట్ ఉంది. జగపతి బాబు ముఖ్యంగా చెప్పుకోదగ్గ జగపతి బాబు పాత్ర చాలా హైలైట్ ఇందులో. శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ లా జాహ్నవి రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ అయిందన్నారు. అయినట్టు అనిపిస్తుందా? అసలు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయిందండి. ఎందుకు కాలేదు, చాలా మంచిగా వర్కౌట్ అయింది. అంటే ఆమె పాత్ర కొంచెం తగ్గించారు. ఆమెకు స్కోప్ లేదంటే ఆమె పాత్ర తగ్గట్టు ఆమె నటించింది. ఆమెది కూడా మంచి మార్కులే వచ్చినాయి. శ్రీదేవి అంత కాకపోయినా శ్రీదేవి అలా ఇప్పుడిప్పుడే చేస్తుంది కాబట్టి ఆమెకు రామ్ చరణ్ కు మంచిగా ఇంకా ముందు కూడా వాళ్ళ కాంబినేషన్ రావచ్చు అని కోరుకుంటున్నాం. అంటే ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ సినిమా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా ఒప్పుకోవడము రామ్ చరణ్ అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఒక సినిమాని చంపేయకండి. మీరు తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డని మీరు అప్పుడే చంపేయకండి. సినిమాని నడవనియండి. ఎందుకు చంపేస్తున్నారు సినిమాని? దాని వెనకాల ఎంతో మంది పొట్టకుడి కోసం ఎంతో మంది పని దొరకక తల్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడారు. మీరు 1-2-3 గంటలు సినిమా చూసి బాలేదని చెప్తారు. నిర్మాతలు మళ్ళీ ముందుకెలా వస్తారు చెప్పండి? మీరు నిర్మాతలు ముందుకెలా వస్తారు? ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ఏదో మేము కెమెరా ముందు నిలబడి మాట్లాడి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇక్కడ మైనస్ అయ్యేది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్సే సినిమాని చెడగొడుతున్నారు. మా హీరో తోపు, అందరు హీరోలే తోపు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కి స్పెషల్ గా దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఫ్రైడే ప్రతి హీరోది, ప్రతి ఒక్క ఫ్రైడే ప్రతి హీరోది. అది మనం గుర్తించుకోవాలి. ప్రతి హీరో సినిమా ఆడాలి. ఈ సంవత్సరం 350 కోట్లు కాదు 1000 కోట్లు రామ్ చరణ్ చేస్తే నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రైడే మా హీరో గొప్ప అని చెప్పుకోవాలి. అంతేగాని మా హీరో కలెక్షన్ ఏ హీరో, అందరు హీరోలు గొప్పని. అందరు హీరోలు మూవీలో నచ్చింది ఏంటంటేనా, మనం ఏదైతే మన వ్యక్తిత్వం కోసం మనం ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైతే పల్లెటూరులో ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేదు. మనం ఈ ప్రపంచంలో ఉన్నామా, మనం దేంట్లో ఐడెంటిటీ లేదు అని ఐడెంటిటీ కోసం వెతుకులాదేదే సినిమా. ఎందుకంటే నువ్వు గోల్డ్ మెడల్ గెలిచినా కూడా గోల్డ్ మెడల్ తీసుకోకుండా నా ఊరికి రైలు ఆగాలి అనే ఉద్దేశంతో నా సినిమాని చూపించిందంటే దాని ప్రతి ప్లస్ అనేది ఉంటది, మైనస్ అనేది ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారు. ల్యాగ్ ఉంటది అన్న. ల్యాగ్ లేకుండా ఎట్లుంటది? మీకు అన్ని చూపించాలంటే ల్యాగ్ లేకుండా 2 గంటలు చూపిస్తారా చెప్పండి? గంటల సినిమా అయిపోతుందా? అయిపోదు కదా. గంటల సినిమా అయిపోదు కదా. ప్రతి ఒక్కటి ఉంటది, ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. మనం ఒక పెళ్లికి వెళ్తాం, పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం చేసేస్తాం. ఒకడు అంటారు కూరలో ఉప్పు లేదు, కూరలో చక్కెర అయింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటారు. అట్లా ఉంటుందా చెప్పండి? అందరికి నచ్చాలని లేదు కదా. కానీ నువ్వు ముందే సినిమాని ఎందుకు చంపేస్తున్నావు? బయటికి రాగానే సినిమాని ఎందుకు చంపేస్తున్నారు? కావాలని నెగిటివ్ ప్రచారం ఎవ్వరు చేయకండి. ఏం చెప్తానంటే ఒక సినిమా వెంబడి ఎంతో మంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికియాలి. ఇప్పుడు నిర్మాత ముందుకు రాకపోతే ఎంతో మంది చూడండి, మీరు రోడ్ల మీద పడి 300 కోసమైనా కూడా పొట్టకుట్టి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అన్యాయం చేయకండి. మీరు సినిమా చూసొచ్చి మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. చాలా బాగుంది. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ జగపతి బాబు. ఆయన సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుంది. అయితే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. యాక్టింగ్ తనది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండి ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్ ఇచ్చేసారు. అందరికి న్యాయం జరిగినట్టే అనిపించింది. అంటే మున్నబాయిదే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. బానే ఉందండి, పర్లేదు. విజువల్ గా కూడా బాగున్నాయి. అంటే నాకైతే పెద్దగా పేరు పెట్టడానికి ఓన్లీ ఫస్ట్ 20 minutes బ్యాక్ తప్ప ఏమనిపించింది. అదే అండి, అంటే ఐడెంటిటీ గురించి హౌ కెన్ వి అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ. అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ కుస్తీ బాగా అనిపించింది.
అంటే అంటే ఒక దానికోసం కష్టపడడం అంటే ఒక ఎవల్యూషన్ ఉంది ఆ క్యారెక్టర్ కి, అది బాగా అనిపించింది. నాకైతే బాగానే హ్యాండిల్ చేశారండి. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ డోంట్ నో మచ్, కాకపోతే యాజ్ ఎ ఆడియన్ నాకైతే బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ రంగస్థలం అందరూ రంగస్థలం నుంచి వరకు ఎక్స్పెక్ట్ చేశారు కదా, దానికి మించి వచ్చింది, చాలా బాగుంది సినిమా. జాన్వీ కపూర్ కూడా సూపర్ ఉంది, కానీ రామ్ చరణ్ మొత్తం డామినేట్ చేసినారని చెప్పొచ్చు. ఆ డాన్స్ మనం చాలా రోజుల తర్వాత మరి వరల్డ్ మా పార్ట్స్ అంటే స్టార్టింగ్ లో రామ్ చరణ్ వచ్చినప్పుడు ఆ సినిమాలో డాన్స్ ఎట్లుందో ఆ రేంజ్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిపోయినాము. చాలా బాగుంది డాన్స్. అసలు రొటీన్ కాదు, ఏం కాదు, చాలా బాగుంది. అంత కొత్తగానే ఉంది, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపిదు, ఏమనిపిదు. 3 hours సినిమా అసలు 3 hours లాగా అనిపిదు, బాగా ఈజీగా అయిపోతుంది. అసలు అట్లే అనిపిదు, సినిమా ఎక్కడ మనకి ల్యాగ్ అనిపిదు, బాగా బాగా వెళ్ళిపోతాం. రామ్ చరణ్ ఫైనల్ వచ్చింది. చాలా కొత్తగా ఉందండి మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుందా? ఎవ్రీథింగ్ ఫ్యామిలీకి నచ్చుతుంది, యూత్ కి నచ్చుతుంది. సో పర్టికులర్ గా ఈ జోన్ అని కాదు, ఎవ్రీ జోన్ విల్ హ్యాపీ మూవీ చూసిన తర్వాత. అయితే అందరు చాలా మటుకు మూవీ అంతగా ఎక్కలేదు. లేదు, చాలా స్పోర్టీగా ఉంటుంది మూవీ అండి. క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఏంటి అందరికి చాలా కన్నీళ్ళు వస్తాయి అన్నారు, మీరు కానీ ఫీల్ అయ్యారు లాస్ట్ క్లైమాక్స్? కన్నీళ్ళు వచ్చేంత కాదు, బట్ మూవీ మాత్రం సింప్లీ సూపర్, స్పోర్టీ డ్రామా. థ్యాంక్ యూ. వాల్యుబుల్ మూవీ అమ్మా, అందుకే ఆ పిల్లలకు మెయిన్ చిన్న పిల్లలు చూడాల్సింది, యూత్ చూడాల్సింది. మనం ఇప్పుడు చెప్పలేము ఎలా, 3 చాలా బాగా చేశాడు. అంత గొప్ప హీరో, అంత ప్రతి సీన్ బాగా చేశాడు. ఇంకే దానికి ఏం చెప్తాం చెప్పండి, మనం చెప్పలేము. నో షీఈస్ ప్రిటీ. హీరోయిన్ కి అంత సీన్స్ ఇవ్వలేదు, కానీ చాలా బాగా చేసింది. ఓ మై గాడ్, ఏడుపు వస్తుంది మీరు చూసేటప్పుడు, ఏడుపు వచ్చేస్తుంది. లేదు చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ గేమ్స్ ఇవన్నీ మనం చూడం కదా, ఇప్పుడు చూసి తెలుసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు. లుక్స్ మామూలుగా లేదు, ఆయన పవర్ఫుల్ లుక్స్ అంతా కుస్తీ పోటీల్లో వచ్చింది, చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. లేవు డైరెక్టర్ ముందే చెప్పిండు బుజ్జి గారు, 40 నిమిషాలు తననే ఏడుస్తాదని చెప్పిండు. ఖచ్చితంగా బాగా రామ్ చరణ్ సేమ్ పల్లెటూ మాస్, చాలా బాగుంది మూవీ మాత్రం. రంగస్థానం అది ఏదే, ఇప్పుడు ఉన్నది మాత్రం మైలేజ్ లేదు. రంగస్థానం ఎలా కూడం పెట్టుకుంటామో ఈ మూవీని కూడా ఇంకా బాగా కూడం పెట్టుకుంటాం. హీరోనికి మాటలు ఏముంటుంది, హీరోని కూడా బాగా నటించింది. సినిమా మాత్రం ఏదే లెవెల్ అన్న. రామ్ చరణ్ నాకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని తీయాలి. మీరు మంచిగా సెట్ అయింది, మీ లుక్ కానీ మీ బాడీ కానీ, సినిమాలో పండించిన మీ అంటే ఒక్కొక్క సీన్ మాత్రం బాగా పండించినారు. మీరు బాగా కష్టపడ్డారు, బాగా ఆ కష్టంతో పాటు ఇంతమంది మనసును కూడా దోసుకున్నారు. ఇలాంటి మూవీ మాత్రం ఖచ్చితంగా బాగుంది, అందరికీ నచ్చాలనుకుంటున్నా. ఒక విలేజ్ పీపుల్ ఏం చేయాలనుకున్నారో అదే చేసి చూపించాను. నేను కూడా సీఎం కాన్సెన్స్ కొలంగల్ నెగోషియేషన్ నుంచి మాట్లాడుతున్నా. దుద్యాల నా విలేజ్, ఖచ్చితంగా చెప్తున్నా అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీని అక్క, ఆడిందే వల్లంతా తై తక్క. ఎందుకు ఇంతలాగా వాడుతున్నా అంటే ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ లో ఆస్కార్ వచ్చింది, రామ్ చరణ్ గారికి యాక్టింగ్ లో ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. అరే భాస్కర్, రామ్ చరణ్ కి ఇవ్వాలి ఆస్కార్. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఇందులో నిజంగా చెప్తున్నాను. ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాలా. రామ్ చరణ్ గారి 1 man షో, హార్డ్ వర్క్, మాస్ లుక్, ఎంతూజియం, ఎలిఫెంట్. జాన్వీ కపూర్ గారు ఫస్ట్ సినిమాకి అవసరం లేదనిపించింది, కానీ ఒక్క సీన్ లో ఎందుకు జాన్వీ కపూర్ ని పెట్టారు అనేది నిజంగా మంచి మెసేజ్, మంచి స్టోరీ. నిజంగా అసలు డైరెక్టర్ ఎట్లా ఆలోచిస్తుండో నాకైతే అర్థమైతలేదు. సూపర్ తీసిండు మూవీ అయితే. ల్యాగ్ లేదు, బ్యాగ్ లేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు, ల్యాగ్ వద్దు, బ్యాగ్ వద్దు.
#1 సినిమా. ఆడొకడు పుష్ప సినిమాలు ఉంటాడు, ఆడు ఆ సినిమాలో లంగాయి సినిమాలో దొంగ. వాడు హీరో కాలిర కొడతాడు, వాని కాలిర దెంగాలి అసలు వాడు. ముందుగా చెప్పాలంటే రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ పెద్ద సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఓ రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరు క్యారెక్టర్, అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా పెద్ద సినిమా చూసాం, ఆయన క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎక్కడ కూడా గారు. అయితే మెయిన్ చెప్పాలంటే పెద్ద సినిమా చూస్తుంటే ఒకటి ఆయనకి ఒక కాల్ లేకున్నా కూడా అందులో పోరాడి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ కోసం కొట్లాడతారు చూసినా, దానికి హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఒక ఇప్పుడు ఇవాళ రేపు కూడా వాళ్ళకైనా కాళ్ళు లేని వాళ్ళు చేతుల కూడా ఈ సినిమా చూసిన మాత్రం చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఏదైనా ఒక హీరోయిజం కాదు, ఒక హీరో కాళ్ళు లేకున్నా కూడా ప్రూవ్ చేయించుకుంటూ ఒక రామ్ చరణ్ గారు డైరెక్టర్ గారు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ గారు. ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. చాలా బాగుంది. మేము చెప్పండి రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించాడు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జగపతి బాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఛానల్ తర్వాత కాంబినేషన్ లో బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ కానీ స్టోరీ కానీ యాడ్సాప్ అన్న ఇలాంటి సినిమాలు చూడాలన్నా అసలు మనకి ఏం కావాలి, ఊర్లో ఏం లేకపోతే కొట్లాడుతాడు చూసినావా, రామ్ చరణ్ గారు ఇది కావాలంటారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, అర్థం చేసుకో చాలా బాగుంటది. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్.